హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కాంతా మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. షో ఎప్పుడో 7:15కి వేయాలి, అలాంటిది 7:15కి వెళ్ళి కూర్చుంటే 7:50కి హెడ్ అయ్యారు. షో 40 మినిట్స్ లేట్, లిటరల్లీ తలబడి వచ్చింది ఆ కాసేపు కూడా. అందుకే ఇప్పుడు రివ్యూ కూడా లేట్ గా వస్తుంది, ఏమనుకోవద్దు. రన్ టైం వచ్చేసి 2 hours 40 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ మొత్తం కూడా 1950s మద్రాసులో సెటప్ అయి ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో చంద్రనయ్య అనే డైరెక్టర్ అయితే, అది సముద్రకాని గారు, తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన శాంత్ అనే మూవీని అయితే తీద్దామని అనుకుంటాడు. అందులో హీరోగా తన శిష్యుడైన టీకే మహాదేవన్, అదే దుల్కర్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరుగుద్ది. బట్ వీళ్ళిద్దరి మధ్య కొన్ని ఇష్యూస్ అయితే నడుస్తాయి భయ్య. చాలా గొడవలు అయితే అవుతూ ఉంటాయి అనమాట. అసలు ఆ గొడవలు ఏంటి, మరి ఎంతకీ ఆ శాంత్ అనే మూవీ పూర్తయిందా లేదా, అసలు ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ మూవీ వచ్చేసి. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ పెడుతూ ఉంటాం కాబట్టి యూట్యూబ్ బాబాయ్ అలాగో నోటిఫికేషన్స్ పంపడు. సో ఆ నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇట్ వాజ్ ఓకే భయ్య, నాకైతే నచ్చింది. కానీ ఇట్ వాజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తే. కొన్ని చోట్ల చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. ఫుల్ ప్లెడ్జెడ్ గా అయితే సాటిస్ఫై అవ్వలేదు, బట్ బాగుందని చెప్తా. యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ డ్రామా మూవీస్ కి మెయిన్ గా కాన్సెప్ట్ బాగుంటే సరిపోదు, టేకింగ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళు తెలివిగా టేకింగ్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. మీకు ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉన్నప్పటికీ కూడా అనిపిస్తుంది, ఖచ్చితంగా ల్యాగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసి టైంకి మీకు ల్యాగ్ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది భయ్య. డ్రామాకి హుక్ అయినా సరే గానీ ఆ ఇంట్రెస్ట్ అయితే తగ్గుద్ది అనమాట ఫస్ట్ హాఫ్ లో. అంటే చూసే డ్రామా అలా ఉంటుంది మరి, ఎందుకంటే మూవీ రన్ అవుతుంటుంది కాబట్టి. ఆ కాన్సెప్ట్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. కాన్సెప్ట్ కి అయితే హుక్ అవుతారు భయ్య మీరు. అండ్ మీకు ఫస్ట్ ఫ్రేమ్ నుంచే కూడా మీకు ఆ వరల్డ్ లోకి అయితే తీసుకెళ్లిపోతారు అనమాట. సో అందుకే నేను అంటున్నా, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్తున్నా కదా మీకు. అంటే మన ఇప్పుడున్న జనరేషన్ ఏజ్ ప్రకారం అయితే కలర్ఫుల్ సినిమాలో బ్లాక్ అండ్ వైట్ విజువల్స్ చూస్తూ, ఆ సినిమా స్టూడియో సెటప్స్ అండ్ ఆ డైలాగ్స్, ఆ వే ఆఫ్ టేకింగ్, ఓల్డ్ వే ఆఫ్ టేకింగ్, ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది భయ్య. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా పర్లేదు అనిపించింది. కానీ నాకైతే ఎస్పెషల్లీ ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇంటర్వెల్ బ్యాంగ్ ఏంటో ట్విస్ట్ అర్థమైపోయింది నాకు. సో అందువల్ల ఎందుకు ఎంత లాగుతున్నారు, త్వరగా ముగించాను అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నా మీద అంత ఇంపాక్ట్ లేదు, నాకు ప్రిడిక్టబుల్ గా అనిపించడం వల్ల. బట్ ఫస్ట్ హాఫ్ అయితే ఇట్ వాస్ గుడ్, ఓకే పర్లేదు అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే మూవీ మొత్తం కూడా ఒక సీరియస్ టోన్ లో నడుస్తుంది, పైగా పీరియడ్ సెటప్ అండ్ ఫుల్ డ్రామా మూడ్. ఎలాంటి మూవీస్ కి చిన్న రిలీఫ్ అన్న ఉండాలి, రిలీఫ్ లేకపోతే చాలా కష్టం. ఈ సెకండ్ హాఫ్ లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉందంటే ఆ రిలీఫే భయ్య. ఆ రిలీఫ్ మీకు వస్తుంది సెకండ్ హాఫ్ లో, అది కూడా ఒక క్యారెక్టర్ రూపంలో. ఆ క్యారెక్టరే రానా గారి క్యారెక్టర్ ఫీనిక్స్. అదిరిపోయింది భయ్య క్యారెక్టర్ అయితే. వేరే లెవెల్ ఫన్ జనరేట్ చేస్తారు ఆ క్యారెక్టర్ తో. మీకు మెయిన్ డైలాగ్స్ తో ప్యాక్ ఆడేశారు రానా గారు అయితే. ఆ సెకండ్ హాఫ్ లో ఆ రిలీఫ్ కనుక లేకపోయింటే సినిమా నాకు నచ్చలేదని చెప్తున్నాను. కేవలం సెకండ్ హాఫ్ బాగా వర్కౌట్ అయింది కాబట్టి నేను సినిమా బాగుంది బట్ నాట్ సాటిస్ఫైడ్ అని చెప్తున్నా ఫుల్లీ. అండ్ ఆ రానా గారి క్యారెక్టర్ వాళ్ళు చాలా రిలీఫ్ అయితే దొరికింది. అంత సీరియస్ డ్రామాలో కూడా కామెడీ చాలా బాగా జనరేట్ చేశారు. అండ్ మెయిన్ మూవీ అంతా కూడా డైలాగ్స్ అయితే చాలా బాగుంటాయి భయ్య. ప్రతి ఒక్క డైలాగ్స్ నాకైతే బాగా వర్కౌట్ అయ్యాయి. రైటింగ్స్ కూడా ఆన్ పాయింట్ ఉంటాయి. సెటప్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, ఆ పీరియడ్ సెటప్ ని చూపించిన విధానం కానీ, మద్రాస్ సిటీ సెటప్ కానీ, స్టూడియోస్ కానీ, టెక్నికల్లీ చాలా బాగా చూపించారు. మూవీ అయితే ఆన్ పాయింట్ ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి భయ్య. ఎప్పుడు కూడా దుల్కర్ మూవీలో దుల్కర్ ఎక్కువగా స్టాండ్ అవుట్ అవుతాడు, బట్ ఇక్కడ అలా అస్సలు లేదు. అసలు దుల్కర్ కనిపిస్తాడు మీకు. దుల్కర్ తో పాటు కూడా సముద్రకాని గారు అయితే హైలైట్ అవుతారు, భాగ్యశ్రీ బోర్సే కూడా హైలైట్ అవుతుంది. అండ్ ఈవెన్ రానా గారు కూడా అదిరిపోతారు పర్ఫార్మెన్స్. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు భయ పర్ఫార్మెన్స్. ఈసారి దుల్కర్ ఒక్కడే కాదు, అందరూ కూడా కనిపిస్తారు మీకు ఖచ్చితంగా. అందరి పర్ఫార్మెన్స్, వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నది కాబట్టి మూవీ నాకైతే బాగా అనిపించింది. అండ్ నేను డిసప్పాయింట్ అయింది ఏమన్నా ఉందంటే, ఎందుకు ఫుల్ సాటిస్ఫైడ్ అవ్వలేదు అంటున్నా అంటే, క్లైమాక్స్ పోర్షన్ నాకు నచ్చలేదు భయ్య. ఫస్ట్ ప్రీ క్లైమాక్స్ నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. అంత మూవీ చూసాక క్లైమాక్స్ ఈ విధంగా క్లోజ్ చేస్తున్నారా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఇట్. నాకు అంత ఇంపాక్ట్ అయితే లేదు, నచ్చలేదు భయ్య. నాకు క్లైమాక్స్ అయితే ఇంపాక్ట్ అని కూడా కాదు, నాకు నచ్చలేదు. ప్రీ క్లైమాక్స్ నుంచి అసలు నాకు అయితే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్ మళ్ళీ ఒక 5 to 6 minutes పర్లేదు అనిపించింది. ఓకే ఇంకా సరే ఏదోలా క్లోజ్ చేయండి అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. బట్ ఓవరాల్ గా మూవీ మాత్రం ఇట్ వాస్ గుడ్ భయ్య. చూడొచ్చు, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు. పర్ఫార్మెన్సెస్ కోసం, ఆ పీరియడ్ సెటప్ కోసం, ఆ డ్రామా కోసం, అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ కోసం వర్కౌట్ అయిపోద్ది. వర్త్ వాచింగ్ అనే చెప్తా. బట్ ఫుల్ గా అయితే సాటిస్ఫై అవ్వలేరు అని అయితే అనుకుంటున్నాను నేనైతే ఎస్పెషల్ అవ్వలేదు. నా పర్సనల్ ఒపీనియన్ అది. మీ అందరికీ అలాగ ఉంటుందని చెప్పలేను నేను, ఎందుకంటే థియేటర్ లోనే చాలా ఒపీనియన్స్ అయితే చూసాను నేను. సో చెప్పలేం, డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఉంటాయి.
నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ కాదు, నాకు ఇట్ వాజ్ ఓకే, పర్లేదు అనిపించింది. గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా. మీ దగ్గర అమౌంట్ ఉండి మీ దగ్గర టైం ఉంటే థియేటర్కి వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. కాంత నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, అందులో అయితే డౌట్ లేదు. ఓకే, మీకు కన్నా వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇంకా చాలా విషయాలు మాట్లాడలేదు, బట్ రివ్యూ ఎక్కడితో సరిపెట్టేద్దాం. ఈ మధ్యన ఎక్కువ లెంత్ అయిపోతుంది అన్ని విషయాలు మాట్లాడుతుంటే. ఓకే, మీ ఒపీనియన్స్, మీరు కూడా మూవీ చూసుంటాయి, మీకు ఎలా అనిపించిందో రేపు కామెంట్స్ లో చెప్పండి నాకు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బాయ్.